పొత్తులైనా పార్టీలు కలుపుడైనా ఎలక్షన్ల ముంగట్నే సీట్లు మంచుకుంటే ఓట్లు గుత్తపడతారు, లేదంటే పొట్టు పొట్టు తిట్టుకున్నోళ్ళు పవర్లకు వస్తానికి ఒక్కటైతారు ఎలక్షన్లు వచ్చినాక. అయితే మన కాడ ఓ పార్టీ ఉన్నదబ్బా, పొత్తు పెట్టుకోలే, ఏ పార్టీలో కలవలే. అట్లాని ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళ అక్కర ఉందంటే అది సుతలేనట్టే. అయినా సరే జాతీయ పార్టీ ఓ ప్రాంతీయ పార్టీని కలుపుకుంటుంది. దీనికో లెక్కుంది మళ్ళా. కాంగ్రెస్ పార్టీల వైఎస్ఆర్టీపీని కలుపుడు ఖాయమైంది. ఇయాల లీడర్లతోటి షర్మిలక్క మీటింగ్ పెట్టి గిట్లా డిసైడ్ చేసిండ్రు. మేము రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకొని ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలు విలీనం కాబోతాం. బేస్తారం పొద్దుగాల 11 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ కండువ కప్పుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్ల పోటీ చేయకుండా త్యాగం చేసినందుకు, కాంగ్రెస్ కు ఫుల్ హిమ్మత్ ఇచ్చినందుకు ఢిల్లీ పెద్దలు గీ మాటిచ్చిర్రిప్పుడు. కాంగ్రెస్ పార్టీ కారణం మేము పోటీ చేయకపోవడం. నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 2.5 ఏండ్ల కిందట పార్టీ పెట్టి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పబ్లిక్ తిప్పల మీద పోరాటాలు ఉద్యమాలు చేసింది. సొంతంగా పోటీ చేస్తే ఓట్లు చిల్లంకల్లమయ్యి మళ్ళా కారోళ్ళకే ఫాయిదా అవుతుందని కాంగ్రెస్ తోటి పొత్తుకు పోతే అది ముంగట పడలే. పార్టీని విలీనం చేస్తా అంటే సుతా కొందరు తెలంగాణ లీడర్లు ఒప్పుకోలేదట. అయినా కూడా ఎలక్షన్లకు దూరం ఉండి అందరూ కాంగ్రెస్ కే ఓటేయాలని ఆవాజిచ్చింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఓకే అనుడితోటి తొవ్వ సాఫ్ అయిందన్నట్టు. అయితే ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటదని ప్రచారం నడుస్తాంది. ఆల్రెడీ అక్కడి లీడర్లను ఢిల్లీకి పిలువనంపి మాట్లాడిండ్రు. అడిగి ఓతానికి అక్క సుత ఓకే అన్నదట. అంతేకాదుల్లో మొన్న వైసీపీకి రాజీనామా పెట్టిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు ఈ కాంచి షర్మిలమ్మ తోటే ఉంటా అన్నాడు. ఈ లెక్కన చూస్తే ఆంధ్రల వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనే కాదు కాంగ్రెస్ సుత గట్టి పోటీలున్నట్టే.